Hi friends, welcome back to Salvin Vlogs. Welcome back to Salvin Vlogs. We are going to zoo. Wow. In zoo, hippopotamus and elephant, lion, tiger, and giraffe, Snakes. and snakes. Today enjoy the zoo. We are going to the zoo. We are going to the zoo. Zoo. Okay, we'll catch up at zoo. సో వచ్చేసాం గైస్, ఇదే నెహ్రూ జులాజికల్ పార్క్. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే జనాలు టూ మచ్ ఎక్కువగా వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అసలు ఇక్కడ మొత్తం స్కానర్ అని పెట్టేసి మొత్తం A to Z మార్చేస్తున్నారు. ఎలాగో అలాగా అవస్థలు పడి టికెట్ కొనేసి లోపలికైతే వచ్చేసాము. సో ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపించేది మా ఫ్యామిలీ. నేను, మా ఆయన, మమ్మీ, డాడీ, మా అత్తమ్మ, మావయ్య, బావగారు, అక్క వాళ్ళ పిల్లలు. సో మా తమ్ముడు కూడా ఫోటో తీస్తున్నాడు, మా తమ్ముడు కూడా వచ్చాడు మాతో పాటు. సో మేము మా ఫ్యామిలీ అంతా 11 మెంబర్స్ ఉన్నాము. బగ్గీ ఒకటి బుక్ చేసుకున్నాము, ఇంక్లూడింగ్ సఫారీ. గైస్, బగ్గీ బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 120 అడల్ట్స్ అయితే, అదే మన చిల్డ్రన్ అయితే 70 రూపీస్. ఓకే, పర్లేదు, వర్త్. అండ్ సఫారీ కూడా పర్ హెడ్ 100 పడింది. ఓకే, బాగానే ఉంది. కానీ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఇంత జనాలు ఉన్నారు అర్థం కావట్లేదు నాకు. మెయింటెనెన్స్ లేదు, వాష్రూమ్స్ అస్సలు బాగాలేవు. ఓకే, అంటే ఇంతకు ముందు జూ పార్క్ అన్నా ఈ జూ పార్క్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు. ఓకే, బాగుంది. రావచ్చు అలాగా వీకెండ్స్ టైంలో. టైగర్స్ అంతా చూసేసాము. ఇప్పుడు ఆన్ ద వేలో మనకి ఎలిఫెంట్స్ ఉంటాయంట. ఎలిఫెంట్స్ చూద్దామని చెప్పేసి పోతూ ఉన్నాం గైస్ బగ్గీలో. ఏం లేదు, ఎలిఫెంట్స్ అంటే కేరళ ట్రిప్ గుర్తొచ్చింది నాకు. ఎలిఫెంట్స్ మీద ఎక్కి సఫారీ చేసి వాళ్ళతో ఇంకా ఫోటోలు దిగి అదంతా గుర్తొచ్చింది. ఇప్పుడేమో పార్కులో అవి చూడ్డానికి కూడా మనుషులు ఎగబడుతున్నారు. చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి ఇంకా మేము సఫారీ రైడ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా సఫారీ రైడ్కి ఉన్న క్యూ ఇదండి, మీరు చూస్తున్నారు కదా. చాలామంది పాపం లైన్లో ఉన్నారు. మేమేంటంటే
సఫారీ ప్లస్ బగ్గీ మొత్తం కలిపి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ క్యూలో కాకుండా మాకు అంటూ ఒక సపరేట్ క్యూ ఉంటుంది. సో నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇన్ కేస్ ఫ్యామిలీతో వస్తే ఇలాంటి బగ్గీ ప్లస్ సఫారీ 2 ఆప్షన్ మీరు బుక్ చేసుకుంటే హ్యాపీగా మొత్తం తిరిగి చూడొచ్చు. अब देखी हूँ एलिफेंट, नेक्स्ट देखी हूँ टाइगर, नेक्स्ट देखी हूँ चीता, नेक्स्ट देखी हूँ टॉर्टोइस, नेक्स्ट देखी हूँ बेयर. సో ఇదే గైస్ మేము తిరిగే సఫారీ వచ్చేసింది. ఈ చిన్న వ్యాన్లో తిప్పుతారు, మొత్తం తిప్పి చూపిస్తారు. అక్కడ ఏం లేదు, జస్ట్ మన పక్క నుంచే లయన్స్, టైగర్స్, బేర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మేము లంచ్ టైంలో వెళ్ళాము. అలా కాకుండా ఈవినింగ్ 4-5 ఆ టైంలో వస్తే ఎనిమల్స్ అన్నీ వైల్డ్ ఎనిమల్స్ కదా ఇవి అక్కడ బయట ఉన్న వాటర్ తాగడానికి వస్తాయంట అలా షికార్కి. అందుకే మాకు గైడ్ ఏమో 4-5 ఆ టైంలో రావాలి సార్, ఈ టైంలో అన్నీ పడుకుంటూ ఉంటాయి, టిఫిన్ తినేసి నిద్రపోతూ ఉంటాయి అవి అనేసి చెప్పారు. ఓహో మనలాగే నిద్రపోతాయా తిన్న తర్వాత అనుకున్నాను. ఇంకా చూడండి ఫుల్ గాఢ నిద్రలో ఉన్నాయి అన్ని ఎనిమల్స్ అయితే ఇక్కడ.
ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అండి. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము. 3 ఫ్యామిలీస్ కదా, ఒకళ్ళేమో దద్దోజనం, ఒకళ్ళు పులిహార, ఒకళ్ళేమో చపాతీ పన్నీర్ మసాలా బటర్ మసాలా. మా మమ్మీ వాళ్ళు చపాతీ పన్నీర్ బటర్ మసాలా చేశారు. మేము వచ్చేసి పులిహార చేసుకొని వచ్చాము. మా బావగారు వాళ్ళు వచ్చేసి దద్దోజనం చేసుకొచ్చారు. అండ్ ఒక చిన్న స్వీట్ కూడా అందరూ లాస్ట్లో డెజర్ట్ తినాలని చెప్పేసి చేసుకున్నాము. ఇలా చెట్టు కింద కూర్చొని అలా తింటూ ఉంటే భలే అనిపించింది. తిన్న తర్వాత ఒక చిన్న న్యాప్ కూడా వేసాము దీని మీద పడుకొని. అలా ఒక న్యాప్ వేసాం గైస్. ఇలా కింద అరుగు మీద పడుకొని పైకి అలా చూస్తే ఆ వ్యూ అలా ఉంది. కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అవి చూద్దామని చెప్పేసి వెళ్ళి షూట్ చేసాము బర్డ్స్ని. బర్డ్స్ని చూసుకొని అలాగా పచ్చగా నేచర్ సూపర్గా ఉంటే ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈ లోపల మా ఆయన వచ్చేసి వెళ్ళి రెప్టైల్స్ అంటే స్నేక్స్, క్రోకోడైల్స్ అవన్నీ చూసుకొస్తాను అంటే, మీరే వెళ్ళండి నేను రాను అని చెప్పాను. నాకు అస్సలు నచ్చవు ఈ స్నేక్స్, ఈ ఉడుములు అవి ఇవి నాకు అస్సలు నచ్చవు గైస్. మా ఆయన పోయి మీకోసమని ఇవి కూడా షూట్ చేసుకొని తీసుకొచ్చారు. మీకోసమే చూడండి. అంతే గైస్, అయిపోయింది. ఈ రోజుతో మాకు ఈ జూ పార్క్ మీద విరక్తి వచ్చేసింది. చాలరా నాయన అని దండం పెట్టి వెళ్తున్నాము. ఆ జనాలేందో అదేంటో కానీ రావచ్చు గైస్, వీకెండ్స్ అలాగా చూడడానికి బాగుంది. ఓకే, జూ పార్క్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగుంది.
చూసాం, మీరు కూడా చూసారు కదా, మీరు కూడా పోయిరండి. మర్చిపోయా